Hello and welcome to SKB Shots. Last test match, third test match series at 1-1 moving test match ఇది అండ్ లార్డ్స్ గురించి, లార్డ్స్ ప్రాధాన్యత గురించి, లార్డ్స్ స్లోప్ గురించి, లార్డ్స్ ఆనర్స్ బోర్డ్స్లో ఉన్న మన ప్రముఖుల గురించి ఆల్రెడీ 2 వీడియోల్లో మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. అండ్ 86లో ఇండియా లార్డ్స్లో మొట్టమొదటిసారి గెలిచింది, ఆ సిరీస్ ఇండియా గెలిచింది. 2007లో నాటింగమ్లో ఇండియా మొదటిసారి గెలిచింది, ఆ సిరీస్ ఇండియా గెలిచింది. 2025లో ఎడ్జ్బాస్టన్లో ఇండియా మొదటిసారి గెలిచింది, సిరీస్ ఏమవుతుంది. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. అండ్ ఇండియా ఆ 86 సిరీస్ తర్వాత మళ్ళీ ఎప్పుడు కూడా సేనా కంట్రీస్లో 2 బ్యాక్-టు-బ్యాక్ టెస్ట్ మ్యాచ్లు గెలవాలి. సో ఈ ఈక్వేషన్స్ అన్నీ పెట్టుకొని జోఫ్రా ఆర్చర్ కూడా ప్లేయింగ్ లెవెల్లోకి వచ్చిన తర్వాత పిచ్ కొంచెం స్పైసీ వికెట్ ఉంటుంది, కాస్త సీమ్ ఫ్రెండ్లీ వికెట్ ఉంటుంది అని చెప్పేసి వస్తున్న న్యూస్ల్లో ఈ మ్యాచ్ ఎలా ఉండబోతోంది, ఇండియా టాక్టిక్స్ ఎలా ఉండబోతున్నాయో లెట్స్ గెట్ స్టార్ట్. ఇంగ్లాండ్ టీమ్ యాజ్ యూజువల్ అనౌన్స్ చేశారు 11 ఎవరు ఉండబోతున్నారని. గస్ అట్కిన్సన్ ఉంటాడు అనుకున్నాం, బట్ గస్ అట్కిన్సన్ ప్రాబ్లీ ఇంకా పూర్తి స్థాయిలో ఫిట్నెస్ సాధించలేదో, లేకపోతే కొంచెం వెయిట్ చేసి అతను మళ్ళీ నెక్స్ట్ మ్యాచ్ మాంచెస్టర్లో తీసుకొస్తారని చూద్దాం. ఆర్చర్ ఇస్ బ్యాక్, జాష్ టంగ్ వైడ్. క్రిస్ వోక్స్ ఉన్నాడు, బ్రైడన్ కార్స్ ఉన్నాడు, ఆ తర్వాత జోఫ్రా ఆర్చర్, బషీర్ ఉన్నాడు వాళ్ళకి, బెన్ స్టోక్స్ కూడా ఉన్నాడు బౌలింగ్ చేయడానికి, కావాలంటే జో రూట్ కూడా ఉన్నాడు వాళ్ళకి. జాక్ క్రాలీ, బెన్ డక్కెట్, అదే బ్యాచ్ మళ్ళీ హ్యారీ బ్రూక్, జేమీ స్మిత్, అదే బ్యాచ్తో వాళ్ళు కూడా ముందుకెళ్తూ ఉన్నారు. సో వాళ్ళు ఏమనుకుంటారంటే కనుక ఆర్చర్ వచ్చాడు కాబట్టి, ఆర్చర్ అగైన్ 2019, 2020, 2021 ఆర్చర్ కాదు, స్టీవెన్ స్మిత్ కొట్టిన బౌన్సర్ కొట్టిన ఆర్చర్ కాదు. ఆ వెనమ్ అనేది లేదు ఆర్చర్లో. ఇంజరీస్ అవుతూ వచ్చాయి, పేస్ తగ్గుతూ వచ్చింది. బట్ స్టిల్ కొన్ని ఐపీఎల్ మ్యాచెస్లో ఆర్చర్ ఏం చేశాడో చూసాం. మ్యాక్సిమం ఐపీఎల్ మ్యాచెస్లో రన్స్ ఇచ్చిన, కొన్ని ఐపీఎల్ మ్యాచెస్లో నిజంగానే ఫస్ట్ ఓవర్లోనే మ్యాచ్ అవగొట్టిన పరిస్థితులు కూడా ఉన్నాయి. సో అలాంటి ఆర్చర్ తిరిగి వచ్చాడు అంటే కనుక ఇండియా కొంచెం ఇబ్బంది ఉంటుంది టు ఫేస్ హిమ్. అందుకే అదనపు బాధ్యత కేఎల్ రాహుల్ అండ్ అలాగే యశస్వి జైస్వాల్ మీద ఉంటుంది. వాళ్ళిద్దరూ కూడా చాలా బాగా బాధ్యత నిర్వర్తించారు. ఫస్ట్ ఇన్నింగ్స్లో జైస్వాల్, సెకండ్ ఇన్నింగ్స్లో రాహుల్. 2 ఇన్నింగ్స్లోనూ కరుణ్ నాయర్ రోల్ అనేది మనం చాలా ఈజీగా మనం విస్మరించేస్తాం, ఏం కొట్టాడులే అంటూ ఉంటాం. కానీ హీ హాస్ టేకెన్ అప్ సమ్ డెలివరీస్. ఆ పార్ట్నర్షిప్ అనేది ముందుకెళ్ళింది. శుభ్మన్ గిల్స్ ఎంట్రీ అనేది కాస్త డిలే అయింది. దానివల్ల గిల్ వచ్చినప్పుడు బౌలర్స్ కాస్త టైర్ అయిపోవడం, ఫస్ట్ స్పెల్ వేసేయడము, బాల్ కూడా కొంచెం ఓల్డ్ అయిపోవడం, అండ్ కండిషన్స్ బికేమ్ ఈజీ అతను బాగా ఆడుకోవడానికి. సో ఇప్పుడు అలా కాదు, ఇప్పుడు కొంచెం ఆ గడ్డ అలా ఉంటుంది కాబట్టి ఎప్పుడు వచ్చినా కూడా కొంచెం సపోర్ట్ లభిస్తుంది అన్నట్టుగా ఇంప్రెషన్స్ వస్తున్నాయి. బట్ యూ నెవర్ నో, ఎందుకంటే WTCలో చూసిన లార్డ్స్ ఏమైందో, మబ్బులు ఉన్నప్పుడు మాత్రం బాగా తిరిగింది, పడిన తర్వాత మూవ్మెంట్ అనేది వచ్చింది, అంతా కొంత అవుతూ వచ్చింది. సన్ రాగానే పిచ్ బాగా ఇదైపోవడం, మాయిశ్చర్ అంతా డ్రై అయిపోవడం, బ్యాటింగ్ వికెట్ లాగా తయారవడం, హ్యాపీ కొట్టేయడం అనేది జరిగింది. సో ఈ పరిస్థితుల్లో ఇట్ డిపెండ్స్ ఎలా ఉండబోతుంది అంటే వెదర్ని వారు అక్కడ ప్రిడిక్ట్ చేయలేరు కాబట్టి దాని గురించి మనం వైనింగ్ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ ఇది ఇంగ్లాండ్ 11. ఇండియా 11 గురించి ఆలోచిస్తే కనుక వన్ ఆబ్వియస్ థింగ్ ఇస్ జస్ప్రీత్ బుమ్రా ఇస్ కమింగ్ బ్యాక్. బట్ ఎవరి ప్లేస్లో వస్తున్నాడు అనేది ఒక క్వశ్చన్ మార్క్. ఈజీ థింగ్ టు సే ఇస్ ప్రసిద్ధ్కో హటావ్, బుమ్రాకో లావ్. కానీ ఒకవేళ కనుక వికెట్ ఇలా చూసి మనకు ఇంకొక బౌలర్ ఉంటే బాగుంటుందని శుభ్మన్ గిల్ కానీ గంభీర్ కానీ అనుకుంటే ఎవరి ప్లేస్లో వస్తాడు? విల్ హీ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ సుందర్, లేదా విల్ హీ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ నితీష్ రెడ్డి? సుందర్ యాక్చువల్గా బ్యాటింగ్ కూడా కొంత కాంట్రిబ్యూట్ చేశాడు, స్పిన్ కూడా వేస్తాడు, లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు కదా, ఏమైనా ఉపయోగం ఏమైనా అవుతుందా, బ్యాటింగ్ కూడా చేయగలడు అనుకుని సుందర్ ప్లేస్లో తీసుకురాకుండా నితీష్ ప్లేస్లో తెచ్చారనుకోండి. 6లో జడేజా, 7లో సుందర్, ఇంకా తర్వాత 8లో ప్రసిద్ధ్ కృష్ణ, 8లో ఆకాశ్దీప్, 9లో సిరాజ్, 10లో ప్రసిద్ధ్ కృష్ణ, 11లో బుమ్రా. కొంచెం బ్యాటింగ్ ఏమైనా తగ్గిందా అనే ఆలోచనలో ఉంటారు. గంభీర్ కానీ అతను కోచ్గా వచ్చిన దగ్గర నుంచి నంబర్ 8 దాకా కూడా ఆ బ్యాటింగ్ ఉండాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నాడు. నితీష్ యాజ్ అ బౌలర్ 5-6 ఓవర్లే వేస్తున్నాడు. ఒకవేళ 5-6 ఓవర్లే వేయాలి, ఆ 4th బౌలర్ కూడా 5-6 ఓవర్లే వేస్తాడు అనుకుంటే కనుక నితీషే ఉంటాడు, అందులో ఎటువంటి డౌట్ లేదు. బుమ్రా ఇస్ ఆల్సో వెల్ రెస్టెడ్. సో లాస్ట్ మ్యాచ్ ఎప్పుడైంది, లాస్ట్ మ్యాచ్ అయిన తర్వాత వారం రోజుల తర్వాత, 5 రోజుల తర్వాత, 3 రోజుల తర్వాత వస్తున్నాడు. రైట్, 7+5+3 15 డేస్ గ్యాప్తో బుమ్రా వస్తున్నాడు. హాయిగానే ఉన్నాడు, పెద్దగా లాస్ట్ మ్యాచ్ ఫిట్గా ఉన్నాడు. బట్ ఈ టుక్ దట్ అడిషనల్ రెస్ట్ అండ్ ఆల్. సో బుమ్రా వస్తున్నాడు. సో ప్రాబబ్లీ ప్రసిద్ధ్ ప్లేస్లో బుమ్రా వస్తాడు. హర్షదీప్ సింగ్ రావాలని చెప్పేసి నేను అనుకున్నాను, కానీ ఒక చిన్న లిటుకుంది. అదేంటి అంటే ఇప్పుడు ఆకాష్ న్యూ బాల్తో చాలా బాగా వేశాడు, డిఎస్పి న్యూ బాల్తో చాలా బాగా వేస్తున్నాడు. వీళ్ళిద్దరిని కూడా ఫస్ట్ చేంజ్ బౌలర్గా రమ్మంటే అదే షీన్తో వేస్తారనేది కొంచెం డౌట్గా ఉంది. సో ప్రాబబ్లీ బుమ్రా 7 ఓవర్ల తర్వాత, 8 ఓవర్ల తర్వాత వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. దానికి రీజన్ ఏంటంటే సిరాజ్ క్రాలీకి చాలా బాగా సెటప్ చేసి 2 సార్లు అవుట్ చేశాడు, డకెట్ని ఆకాశ్దీప్ చాలా బాగా సెటప్ చేసి 2 సార్లు అవుట్ చేశాడు. సో ప్రాబబ్లీ ఈ న్యూ బాల్ అయిపోయిన తర్వాత బుమ్రా వచ్చాడంటే బ్యాటర్స్ కూడా ఇంకొంచెం కాషియస్గా ఉంటారు కదా, రన్లు కొట్టడం కాస్త కష్టం అవుతుంది కదా అని ఒక ఐడియా ఉంది. సో అదే ఐడియాని ఫాలో అవ్వచ్చు కూడా, నాకు తెలియదు, చూద్దాం ఎలా ఉండబోతుందో. సో ఆ ఒక ఆస్పెక్ట్ అనేది కనిపిస్తుంది, ఎస్పెషలీ వన్ దర్ ఇస్ సీమ్. ఎప్పుడు వేసినా కూడా బుమ్రా కొంచెం ఆ సపోర్ట్ అనేది రాబట్టుకోగలడు. సో అది అందుకే హర్షదీప్ సింగ్ మైట్ జస్ట్ లూజ్ అవుట్ దేర్.
గ్రీన్ టాప్ ఉందంటే కుల్దీప్ యాదవ్ రానేరాడు, ఛాన్సే లేదు. వచ్చారంటే కనుక సలాం కొడతాయి. సో ఐ థింక్ ప్రసిద్ధ ప్లేస్లో బుమ్రా ఇస్ ది ఐడియల్ చాయిస్ అనిపిస్తుంది. సాయి వస్తాడా కరుణ్ ప్లేస్లో అంటే ఇందాకే మాట్లాడుకున్నాం. కరుణ్ యాజ్ డన్ వెల్, ఇంకొక ఛాన్స్ ఇవ్వచ్చు కరుణ్కి. పైగా కరుణ్ క్యాచ్లు పడుతున్నాడు బస్, స్లిప్పుల్లో టఫ్ క్యాచ్లు పడుతున్నాడు. సో అందుకే అతను తీయకూడదని నా ఫీలింగ్. ఇంగ్లాండ్ వాళ్ళు అనుకునేది ఏంటి అంటే కనుక ఇప్పుడు ఒక గ్రీన్ టాప్ వికెట్ అని ఎందుకు అనుకుంటున్నారంటే, ఒకటి లార్డ్స్ ఎనీవేస్ లైక్ దట్. లార్డ్స్ని వాళ్ళు ఏమీ ఫ్లాట్ ట్రాక్గా ఎప్పుడు మార్చింది లేదు. ఇట్ గెట్స్ బెటర్ ఫర్ బ్యాటింగ్. థర్డ్ డే ఫోర్త్ డే చాలా బాగుంటుంది బ్యాటింగ్ చేయడానికి లార్డ్స్. స్వతహాగానే ఆ వికెట్ అలాంటిది. సో దానివల్ల ఎలాగో వాళ్ళ టాక్టిక్ టాస్ విన్ ఫీల్డ్ ఫస్ట్ కాబట్టి వాళ్ళ ఆలోచనలో వాళ్ళు ఉంటారు. అండ్ ఇంకోటి మీరు అబ్జర్వ్ చేసుకుంటే కనుక హెడింగ్లీ, ఎడ్జ్బాస్టన్ ఇండియా చాలా బాగా బ్యాటింగ్ చేసింది. హెడింగ్లీలో అన్ఫార్చునేట్లీ కొలాప్స్లో వచ్చి ఇండియా మ్యాచ్ కోల్పోయింది. కానీ ఆ కొలాప్స్లు రాకుండా ఉంటే మన వాళ్ళు ఆ మ్యాచ్ కూడా గెలిచేవాళ్ళు, లేదా డ్రా చేసుకునేవాళ్ళు, సిరీస్ 2-0 ఉండేది, లేదా 1-0 ఉండేది. ఇవన్నీ అయిపోయింది, అది వదిలేసాడు. బట్ ఏ విధంగా అయితే ఎడ్జ్బాస్టన్ ఇండియా ఆడిందో వాళ్ళు డెఫినెట్లీ దే వర్ టేకెన్ అ బ్యాక్. సరే ఏదో ఓవర్ యాక్టింగ్ అంతా మన బెన్ స్టోక్స్ చేసాడు, సబ్ కాంటినెంట్ వికెట్ అయింది, వాళ్ళకి బాగా ఎక్స్పీరియన్స్ ఉంది అది ఇది అని చెప్పేసి. బట్ దే వర్ టేకెన్ అ బ్యాక్ ద ఫ్యాక్ట్ దట్ శుభ్మన్ గిల్ రెండు ఇన్నింగ్స్లో 430 దాకా పరుగులు కొట్టాడు. జడేజా దగ్గర నుంచి మంచి రన్స్ రావడం, ఆ తర్వాత రిషబ్ పంత్ బాగా ఆడడం, జైస్వాల్ బాగా ఆడడం, కేఎల్ బాగా ఆడడం, బ్యాటింగ్ అంతా కాంట్రిబ్యూట్ చేయడం, సుందర్ దగ్గర నుంచి కూడా రన్స్ వచ్చాయి. సో దీనివల్ల వాళ్ళు కొంచెం స్పైస్ టాప్ ఇచ్చి ఆర్చర్ని కూడా తీసుకొద్దాం, ఆర్చర్ అది ఇది అని చెప్పి కొంచెం మైండ్స్లో డౌట్ క్రియేట్ చేద్దాం అనే ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. సో విచ్ ఈజ్ ఇన్ అవే గుడ్ ఫర్ ఇండియా అనేది నా స్ట్రాంగ్ ఫీలింగ్. డ్రై వికెట్ ఉంటే మన ఫాస్ట్ బౌలర్స్ కాస్త కష్టపడ్డారు, కానీ కొంచెం సపోర్టింగ్ వికెట్ ఉంది అంటే కనుక చాలా బాగా వేయగలరు. వాడు ఒకటే ఏంటంటే క్యారీ అవే అయిపోకూడదు. సిరాజ్ 6 వికెట్లు తీశాడు, ఆకాష్ 6 వికెట్లు తీశాడు, క్యారీ అవే అయిపోకూడదు. అదే రీతిలో బాల్ పెట్టగలిగి బుమ్రా కనుక సపోర్ట్ ఇచ్చారంటే బుమ్రా ఉమ్మేస్తాడు. సో స్టాట్స్ వస్తున్నాయి, బుమ్రా ఉండగానే మనం ఓడిపోతున్నాం, బుమ్రా లేకపోతే మనం గెలుస్తున్నాం అని. బస్ ఇవన్నీ పక్కన పెట్టండి. బుమ్రా ఉండి చాలా అద్భుతంగా చేశాడు. అతనితో పాటు మిగతా వాళ్ళు కాంట్రిబ్యూట్ చేస్తుంటే ఆ మ్యాచ్లో గెలిచేవాళ్ళం, రైట్? సో ఆ ఆస్పెక్ట్ అనేది ఉంటుంది. సో దానివల్ల ప్రెషర్ ఇంగ్లాండ్ బ్యాటర్స్ మీద కూడా ఉంటుంది. వాళ్ళు ఇంకో బాధ ఏంటంటే కనుక జో రూట్ ఇన్నింగ్స్ ఆడాల. ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో సెకండ్ ఇన్నింగ్స్లో 2 వికెట్లు పడిపోయిన తర్వాత వచ్చాడు, లాస్ట్ దాకా ఉన్నాడు, గెలిపించాడు, బాగా ఆడాడు, నో డౌట్ సపోర్ట్ దట్. బట్ మిగతా 3 ఇన్నింగ్స్లు కూడా జో రూట్ కైండ్ ఆఫ్ ఇన్నింగ్స్ కావు. అతను అవుట్ అయిన విధానం కూడా చూసుకుంటే కనుక ఒకటేమో బయటికి వెళ్ళే బాల్ని కెలికి అవుతాడు బుమ్రా బౌలింగ్లో, ఇంకోటేమో లెగ్ సైడ్ వెళ్ళే బాల్ని కొట్టి అవుతాడు, ఆ తర్వాత బాల్ లోపలికి వస్తుందని కూడా బయటికి పోయి ఆకాష్ దీప్ బౌలింగ్లో బోల్డాడు. సో ఇవి ఆ డిస్మిసల్స్ అని కొంచెం కలవర పెడుతూ ఉంటాయి. బెన్ స్టోక్స్ బ్యాటింగ్ ఇస్ ఆల్వేస్ ఎ ఫామ్. అడిగారు కూడా అతన్ని బ్యాటింగ్ కన్సర్న్ అంటే నాట్ రియలీ అని చెప్పాడు, కానీ కన్సర్న్ అయితే ఉంది. జేమీ స్మిత్ అండ్ హ్యారీ బ్రూక్ వాళ్ళ దగ్గర నుంచి రేర్ గార్డ్ యాక్షన్స్ అనేవి వస్తూనే వచ్చాయి. ఫస్ట్ ఇన్నింగ్స్లో వచ్చాయి, 2 టెస్ట్ మ్యాచ్లో ఫస్ట్ ఇన్నింగ్స్లో వచ్చాయి, మొదటి టెస్ట్ మ్యాచ్లో. బ్రూక్ కూడా మన జైస్వాల్ లాగే ఫస్ట్ ఇన్నింగ్స్ ఆడతాడు, సెకండ్ ఇన్నింగ్స్ ఆడు. సో జైస్వాల్ 2 ఇన్నింగ్స్ కూడా ఆడే ప్రయత్నం కాస్త చేయాల్సిన అవసరం ఉంది. పైగా జైస్వాల్ అండ్ రాహుల్ ఒకవేళ కనుక ఇనీషియల్ ఆర్చర్ స్పెల్ని వాళ్ళు వికెట్ కోల్పోకుండా హ్యాపీగా ఆడేశారనుకోండి, దెన్ యు ఆర్ ఇన్ ఫర్ అ వెరీ బిగ్ స్కోర్. ఇప్పటిదాకా గిల్ యాజ్ కెప్టెన్ టాస్ ఓడిపోయాడు, బెన్ స్టోక్సే గెలిచాడు, టాస్ గెలిచి ఫీల్డింగ్ అన్నాడు. ఇండియా 2021లో బ్యాటింగ్ చేసి గెలిచారు, ఫస్ట్ బ్యాటింగ్ చేసి గెలిచారు, 2014లో ఫస్ట్ బ్యాటింగ్ చేసి గెలిచారు, బట్ 86లో సెకండ్ బ్యాటింగ్ చేసి గెలిచారు. సో హిస్టరీకి ప్రజెంట్ కండిషన్స్కి మనం అసలు ఎక్కడ కూడా పొంతన పెట్టకూడదు. అప్పుడు అలా జరిగింది కదా, ఇప్పుడు ఇలాంటి పనులు చేయకూడదు. సో డిపెండ్స్ ఆన్ కండిషన్స్. అండ్ గిల్ ఇన్ఫాక్ట్ ఎడ్జ్బాస్టన్ కూడా టాస్ గెలిస్తే బౌలింగ్ అనే అన్నాడు. సో ఇక్కడ కూడా అలాంటి ఆలోచన రావచ్చు, పుట్టింగ్ దెమ్ అండర్ ప్రెషర్. అండ్ సడన్లీ మూమెంట్ కనిపించింది, ఇఫ్ దే ఆర్ 3 డౌన్ లంచ్ కల్లా 3 డౌన్ 2 డౌన్ 3 డౌన్ అయ్యారంటే వాళ్ళ మీద ప్రెషర్ ఉంటుంది. సో అక్కడ ఆ ఒక ఇంపాక్ట్ అనేది ఆలోచిస్తూ ఉంటారు. ఇండియా నా దృష్టిలో వాళ్ళు అనుకునేది ఏంటి అంటే కనుక ఫస్ట్ ఇన్నింగ్స్ ఇంగ్లాండ్ ఎప్పుడైతే ఆడుతుందో 60 ఓవర్స్ 65 ఓవర్స్ వాళ్ళు ఆల్అౌట్ చేసామంటే దిల్ బి అవుట్ బై 240-250, విచ్ ఐ థింక్ ఇస్ అ వెరీ గుడ్ అచీవ్మెంట్ అనిపిస్తుంది ఇండియాకి. అండ్ అక్కడి నుంచి ఇండియా నిజంగానే డ్రైవర్ సీట్ తీసుకోవచ్చు ఈ టెస్ట్ మ్యాచ్లో. ఆ ఫ్యాక్టర్లు ఖచ్చితంగా ఉంటాయి. ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్నారంటే కనుక రాహుల్ తన ఎక్స్పీరియన్స్ అంతా కూడా వాడి చాలా జాగ్రత్తగా యశస్వి జైస్వాల్ని గైడ్ చేసుకుంటూ ఆ డే అంతా కూడా బాగా ఆడాల్సిన అవసరం ఉంది. జస్ట్ లైక్ ఇట్ లాస్ట్ టైం 100 కొట్టాడు. అండ్ అలాగే జడేజాస్ రోల్ బికమ్స్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఒకటి బ్యాటింగ్లో 2 విధాలుగా బాగా బ్యాటింగ్ చేశాడు, బౌలింగ్లో కొంచెం అటు ఇటు అయ్యాడు. లాస్ట్ మ్యాచ్లో ఆ రఫ్ని హిట్ చేస్తూ బాగా బౌలింగ్ చేసినా కూడా ఫస్ట్ ఇన్నింగ్స్లో కొంచెం అటు ఇటుగానే ఉన్నాడు. కానీ ఇక్కడ ఎందుకు లార్డ్స్ మైదానంలో జడేజాస్ ఇంపార్టెన్స్, ఎందుకంటే జడేజా ఇస్ ద ఓన్లీ పర్సన్ ఈ మొత్తం స్క్వాడ్లో ఎవరైతే లార్డ్స్లో 2 సార్లు గెలిచారు. 14లో ఉన్నప్పుడు అతను అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు, ఆ సెకండ్ ఇన్నింగ్స్ ముందుకు వచ్చి టకటకట కొడుతూ పోయాడు, రన్లు వచ్చాయి, ఆ మ్యాచ్ గెలవడానికి కారణం అయ్యాడు. అగైన్ 2021లో కూడా వాజ్ అ పార్ట్ ఆఫ్ ద టీమ్. సో 2 సార్లు జడేజా గెలిచాడు. సో ఇక్కడ 3వసారి గెలిచే అవకాశం ఉంది. ఇప్పటిదాకా ఏ క్రికెటర్కి 3వసారి లార్డ్స్లో గెలిచే అవకాశం రాలా. సో ఆ ఆలోచన ముందు పెట్టుకుని, ఎందుకంటే కొంతమంది ఒకసారే గెలిచిన అవకాశం కూడా రాలా. ద్రావిడ్కి కానీ, గంగూలీకి కానీ, తెండూల్కర్కి కానీ, కుంబ్లేకి కానీ దే హ్యావ్ నాట్ ఈవెన్ వన్ వన్స్ లార్డ్స్లో. స్టూవర్ట్ బిన్నీ గెలిచాడు ఒకసారి లార్డ్స్లో.
సో ఇలాంటి కొన్ని ఫ్యాక్టర్లు అనేవి కనిపిస్తూ ఉంటాయి. సో జడేజాస్ ఇంపార్టెన్స్ అండ్ ఆ అప్లికేషన్ అనేది బ్యాట్తో బాల్తో చాలా అవసరం ఇండియాకి. అండ్ ఇండియా ఇందాక అన్నట్టుగానే ఇఫ్ దే కెన్ మొదటి స్పెల్, ఎందుకంటే ఆర్చర్, వోక్స్, ఆ తర్వాత ఇమీడియట్గా there is కార్స్, ఆ మొదటి స్పెల్ని కనుక వాళ్ళు జాగ్రత్తగా ఆడుకోగలిగారు అంటే కనుక అందరికీ ఫస్ట్ స్పెల్ జాగ్రత్త ఆడారంటే కనుక దెన్ డెఫినెట్లీ దర్ ఆర్ రన్స్ ఫర్ ద టేకింగ్. సో అప్పుడు బషీర్ లాంటి వాళ్ళు వచ్చారంటే అతను అటాక్ చేస్తే వీళ్ళనే తిప్పుకుంటూ కూర్చోవాల్సి వస్తుంది బెన్ స్టోక్స్కి. సో అందుకే ఇట్ బికమ్స్ వెరీ ఇంపార్టెంట్ టు ప్లే పాజిటివ్ క్రికెట్. అది రిషబ్ పంత్, శుభ్మన్ గిల్ ఆడాల్సిన అవసరం, దానికన్నా ముందు టాప్ 3 వాళ్ళు జాగ్రత్తగా ఆడాల్సిన అవసరం ఉంది. స్లోప్ ఉంటుంది, దాని ఇంపాక్ట్ గురించి మనం ఆల్రెడీ క్లుప్తంగా మాట్లాడుకున్నాం, ఎలా ఉంటుంది ఏంటి అనేది కామెంటరీలో మాట్లాడే ప్రయత్నం ఇంకా విస్తృతంగా చేసే ప్రయత్నం చేద్దాం. లార్డ్స్లో కనుక ఇండియా గెలిచింది అంటే కనుక ఇండియా విల్ బి 2-1. ఇక్కడి నుంచి ఇంగ్లాండ్ టు కమ్ బ్యాక్ ఇన్ ద సిరీస్ చాలా కష్టం, ఇంపాసిబుల్ కాదు కానీ చాలా కష్టం అవుతుంది. చాలా క్వశ్చన్స్ రేజ్ అవుతాయి వాళ్ళ మీద, అండ్ వాళ్ళ మీడియా కూడా వాళ్ళని ఈకి పారేస్తూ ఉంటుంది. అసలే ఎడ్జ్ బ్యాస్టన్లో వస్తే వాళ్ళని జాగ్రత్తగా ఇది చేస్తుంటే మనోడు సబ్ కాంటినెంటల్ కండిషన్స్ అది ఇదని తోసిసాడు. లార్డ్స్లో అలాంటి మాటలు మాట్లాడడానికి లేవు. అండ్ ఇండియా 86 తర్వాత ఇప్పుడు కూడా బ్యాక్ టు బ్యాక్ టెస్ట్ మ్యాచ్లు సేనా కండిషన్స్లో గెలవాలి. మిగతా అన్ని చోట్ల కూడా గెలిచిన తర్వాత డ్రా అయింది, లేదంటే ఓడిపోయారు. ఆఫ్ లైట్ ఓడిపోవడం ఎక్కువ జరుగుతూ వచ్చింది కానీ డ్రా అవ్వడం కూడా చాలా తక్కువే. డ్రా అయినా కూడా ఓటమి అంచుల నుంచి డ్రా కాపాడుకున్నారు, ఎస్పెషల్లీ దట్ సిడ్నీ టెస్ట్ మీకు గుర్తుందండి 2021లో. సో ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఇండియా షుడ్ డూ వెల్, లెట్స్ హోప్ దే డూ వెల్. లాస్ట్ మ్యాచ్ గెలిచింది, ఫస్ట్ మ్యాచ్ కూడా బాగా ఆడారు, ఇండియానే ఫేవరెట్స్ అని చెప్పడం చాలా ఈజీ. బట్ అగైన్ దేర్ ఆర్ ద ఫారెన్ కండిషన్స్ అండ్ సిటీకి వెదర్ మారుతూ ఉంటుంది, స్లోప్ ఇంపాక్ట్ చాలా గట్టిగా ఉంటుంది, అందరికీ ఆడిన ఎక్స్పీరియన్స్ అనేది లేదు లార్డ్స్ మీద. అండ్ ప్రెషర్ సిచ్యువేషన్లోకి వెళ్తే ఎట్లా ఆడాలి ఏంటి అనేది ఇబ్బందులు కూడా ఎదురవుతూ ఉంటాయి. సో ఆ హోమ్ కండిషన్స్ అడ్వాంటేజ్ ఇంగ్లాండ్కి ఉంది కాబట్టి క్లియర్లీ ఇంగ్లాండ్ ఒక ఎడ్జ్తోనే స్టార్ట్ అవుతారు. ఎడ్జ్ ఉన్నంత మాత్రాన విక్టరీ వచ్చినట్టు కాదు, మరి అత్యుత్సాహంగా వెళ్ళిపోయి కామెంట్లు చేయకండి. ఎడ్జ్ ఉంది వాళ్ళకి, ఆ ఎడ్జ్ని న్యూట్రలైజ్ చేయాల్సిన బాధ్యత ఇండియన్ బౌలర్స్ మీద ఉంది. ఎందుకంటే బౌలర్స్ 80 ఓవర్లు 85 ఓవర్లు వాళ్ళు ఆడించారు అంటే కానీ 400 కొడుతున్నారు వాళ్ళు. 60 ఓవర్ల దగ్గర రెస్ట్రిక్ట్ చేయగలిగితే వాళ్ళు 240, 250కి ఆల్అౌట్ అయిపోతారు. సో దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. సో ఆ బాధ్యత బౌలర్ల మీద ఉంది. లెట్స్ సీ హౌ థింగ్స్ గో. అండ్ మీ టాటా స్కై కానీ లేదా ఇతరత్ర కేబుల్ వాళ్ళు కానీ ఒకసారి గైడ్కి వెళ్ళండి. గైడ్కి వెళ్ళిన తర్వాత సోనీ స్పోర్ట్స్ 10/4 తెలుగు అని ఛానల్ వస్తుంది, స్టార్ట్ అవుతుంది. సో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే తెలుగు తమిళ్ ఒకే ఛానల్లో వచ్చేది, లాంగ్వేజ్ ఆప్షన్ మార్చుకోవాల్సిన అవసరం కనిపించింది. ఇప్పుడు తెలుగుకి సపరేట్గా ఛానల్ పెట్టారు. మీ రిమోట్లో గైడ్కి వెళ్ళండి, గైడ్కి వెళ్ళి స్పోర్ట్స్కి వెళ్ళండి. స్పోర్ట్స్లో సోనీ స్పోర్ట్స్ 10/4 తెలుగు అది క్లిక్ చేయండి, టీవీలో మ్యాచ్ చూడండి, హ్యాపీగా చూడండి. మనం ఉంటాం అందులో, కుమ్మేద్దాం, మాడేసుకుందాం, అక్కడ కలుద్దాం.